పర్మిషన్ రాలే, ఇప్పుడు మనం మీద కేబుల్ పెట్టాలి. ఇప్పుడు అందుకోసం ఏమంటే డైరెక్ట్ మీరు ట్రాన్స్ఫర్ ఏదైనా బుడ్డి పెట్టేసి అంతే. మీరు వెంకటేష్ గౌడ్ అనే దృష్టిలో చూడకండి సార్. వన్స్ ఒక్కసారి మీకు తెలుసు సార్ 1885 సార్ ఆయన సొంతము అంటే ఇప్పుడు మా భూమిలోకి వెళ్ళిపోయింది, నేను తీసుకుపోయింది. మాకు నోటీస్ లేదు, చెప్పలేదు. మీకు సంబంధం లేదని రిటర్న్ గా రాసేయండి. కరెంట్ కాదు, ట్రాన్స్ఫర్ సంబంధం లేదు, డిస్కస్ సంబంధం లేదని చెప్పి రాసేయండి. అక్కడ ఇల్లు కూడా కట్టరా సార్, అది పిల్లర్ దొంగ ఇప్పుడు అది కేబుల్ అట్లుంది పరిస్థితి. ఎట్లా మాట్లాడతారా, ఎటు మాట్లాడతారా, ఏం చేస్తారా తెలియదు. కరెంట్ మాత్రం ఖచ్చితంగా కావాలా, దానికి ఎవరు కాంప్రమైజ్కి వచ్చేది లేదు కదా. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే అప్పుడు మీరు 20 సంవత్సరాలు పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదు అంటే పర్మిషన్ ఉంటే చూపించండి, పర్మిషన్ లేకుంటే పర్మిషన్ లేదు సార్ మేమే చేయించుకున్నాం, లీగల్ చేయించుకున్నప్పుడు మినిస్టర్ని పట్టుకొని చేయించుకున్నారట. కానీ అప్రూవల్ మాకు లేదు. రైల్వే ట్రాక్ కింద వచ్చి ఇవ్వాలంటే అప్రూవల్ కావాలా, శాంక్షన్ కావాలి. ఇప్పుడు వెంకటేష్ గౌడ ఆయన 20 లక్షలు కట్టిండు, అప్రూవల్ తీసుకున్నాడు, శాంక్షన్ చేయించడం, లీగల్గా చేయించడం. ఇది మాకు తెలియకుండా చేసిన ఇప్పుడు చేసిన తెలియదు. మరి ఇప్పుడు ఆల్రెడీ 5 నెలలు పోయింది వెంకటేష్ గౌడ్. మనం డిటిఆర్ పెడితే ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నాం. ఎస్టీ సర్వీస్ కాబట్టి ఆయనకు మనం ఒక చిన్న సింగిల్ ఫేజ్ మీటర్ పెడితే మేము వేయలేదు, పక్కన 11 కేబుల్ వేయలేదు, ఏం చేయాలి. దాని నుంచి చెప్తారు సార్. అదే సార్ మాకు కావాల్సిన పరిష్కారం. రైల్వే ట్రాక్ నిన్న మాట్లాడాం సార్ రైల్వేలతో. వాళ్ళు పాపం వాళ్ళు సేమ్ మీ ప్రాబ్లం చెప్తున్నారు. అన్న ఇది ఇప్పుడు 30 ఏళ్ళ కింద మీరు చేసుకున్నారు. బాసరా రవీంద్రపూర్ కాలనీ కొత్తగా ఒక కాలనీ ఏర్పడింది. అక్కడ దాదాపు 20-30 కుటుంబాలు ఉంటాయి రైల్వే ట్రాక్ అవతల. అలాగే వ్యవసాయదారులు దాదాపు ఒక 10 మంది బోర్లు ఉన్నాయాలకు. మరి అక్కడ 30 సంవత్సరాల నుంచి అక్కడ రైల్వే ట్రాక్ కిందకెళ్ళి కేబుల్ ఉండే, ఆ కేబుల్ కాలిపోయింది. ఇప్పుడు కొత్త కేబుల్ వేస్తా అంటే రైల్వే అధికారులు అభ్యంతరం చెప్పడం వల్ల మరి ఆ ట్రాక్ పై నుంచే అక్కడ ఒక రైస్ మిల్ ఉంటుంది. ఆ రైస్ మిల్కు కరెంటు సప్లై మన ట్రాన్స్కో వాళ్ళు ఇచ్చింది ఉన్నది. దానికే ఒక చిన్న ట్రాన్స్ఫారం పెట్టి ఆ రైతులకు కానీ అక్కడ ఉన్న కాలనీ వాసులకు కానీ కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడే మన బాసరా కరెంట్ ఏడీ గారు మరి ఒక 2 రోజులలో పై ఆఫీసర్లకు మాట్లాడి తప్పకుండా మీకు కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, అక్కడ కాలనీ వాసులకు తీస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ 29 తారీఖులో కూడా జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఆ రోజు లోపలగిన పరిష్కారం కాకపోతే రైతులందరితో కాలనీ వాసులందరితో మేము కూడా మూకుమ్మడిగా వాళ్ళతో ధర్నా చేయడానికి కానీ ఎక్కడైనా వాళ్ళ సమస్య తీర్చడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏం వదిలించారు, ఏం వదిలేసుకున్నారు కూడా మొత్తం చూస్తున్నారు. కొంతమంది జడ్పీటీసీ గారు